అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపైతే భోగి పండుగ కదండి. జనవరి 14న భోగి పండుగ. ఇక పిల్లలకు భోగి పళ్ళు పోస్తే వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుందన్నమాట. 14వ తేదీ భోగి పండుగ అయితే వచ్చేసింది. అసలు భోగి పండుగ అంటేనే భోగ భాగ్యాలు తెచ్చిపెట్టే పండుగ. ఇక ఈ రోజున భోగి మంటలు వేయడం, అభ్యంగ స్నానాలు చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ భోగి పండుగ రోజున చిన్న చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి. పిల్లలకు భోగిపళ్ళు ఎలా పోయాలి, వాటిని ఎలా కలుపుకోవాలి, ఇక ఏ సమయంలో భోగిపళ్ళు పోయాలి, అసలు ఏ వయసు గల పిల్లలకు ఈ భోగిపళ్ళు పోయాలి, ఆనవాయితీ లేకుండా అసలు వాళ్ళ వంశంలో లేని వాళ్ళు భోగిపళ్ళను పోసుకోవచ్చా, ఇక వాటి నియమాలు ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో అయితే తెలుసుకుందామండి. జాగ్రత్తగా చివరి వరకు వింటే అన్నీ కూడా మీకు అర్థమవుతాయన్నమాట. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఆనవాయితీ లేని వాళ్ళు ఖచ్చితంగా కూడా భోగిపళ్ళను పోసుకోవచ్చు అన్నమాట. ఈ 14వ తేదీ ఉదయం 6 గంటలలోపే భోగి మంటలు అయితే వేసేయాలి. అలానే ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది. అలానే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయండి. ఇలా చేస్తే ఇంటికున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి ఇంటికి మంచి రోజులు వచ్చేస్తాయి. ఇక భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటల్లో కొన్ని నువ్వులు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలితం మీకు, మీ కుటుంబ సభ్యులకు లభిస్తుంది. ఖచ్చితంగా అందరూ భోగి రోజు అభ్యంగన స్నానం చేయాలి. అంటే మీ శరీరానికి తలకు నువ్వుల నూనెను రాసుకొని వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు భోగి పండుగ రోజున నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయండి. మీ అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఈ భోగి పండుగ రోజు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టాలి. దీని ద్వారా ఇంట్లోకి మహాలక్ష్మి అడుగు పెడుతుంది. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు భోగి పండుగ రోజు ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే త్వరగా వివాహం జరుగుతుంది. ఇక భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ కూడా నువ్వులు, బెల్లం తినాలి. చిన్నపిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఇలా వాళ్ళ నరదిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోయాలి. పిల్లలకు భోగి పళ్ళు పోయాలంటే ఎలాంటి ఆనవాయితీలు అవసరం లేదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ భోగి పండుగ నాడు మీ పిల్లలకు భోగి పండ్లు పోస్తే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఆ దేవతల ఆశీర్వాదం పూర్తిగా వాళ్ళకి కలుగుతుంది. ఆ రోజున సాయంత్రం, భోగి రోజున సాయంత్రం పిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి. అంటే సాయంత్రం 5:30 నుండి 7 మధ్యలోనే వాళ్ళకి భోగి పళ్ళు పోసేయాలి. అలానే 12 సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళను పోసుకోవచ్చు. అసలు కొన్ని ఊర్లలో అయితే వివాహం కాని ఆడవాళ్ళందరికీ కూడా భోగిపళ్ళు పోస్తారు. ఇక మొదటిసారి మీరు భోగిపళ్ళు పోస్తున్నట్లయితే పిల్లల వయసు అనేది బేసి సంఖ్యలో ఉన్నప్పుడు పోయడం మొదలెట్టండి. పిల్లల పైన పోసే భోగిపళ్ళకు చాలా శక్తి ఉంటుంది. ముందుగా భోగిపళ్ళు ఎలా కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోవాలి. అందులో కొన్ని భోగి పండ్లు అంటే రేగిపళ్ళు, నానబెట్టిన శనగలు, చెరుగ్గడ ముక్కలు, చిల్లర నాణాలు, బంతి పువ్వులు, అక్షింతలు, అలానే చాక్లెట్లు కలుపుకొని పక్కన పెట్టుకోండి. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు మీరు తయారు చేసిన భోగి పండ్లను మీ పూజ గదిలో పెట్టి భగవంతుడికి నమస్కారం చేసుకోండి. మీ పూజ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటే ఖచ్చితంగా కృష్ణుడి పైన కొన్ని భోగి పళ్ళు పోసి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి. మీ పిల్లలను అందంగా అలంకరించి పిల్లలకు తలస్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరించి నగలు వేసి అందంగా రెడీ చేయండి. ఇక మీ పిల్లలను తూర్పున కూర్చోబెట్టి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని పిల్లల తల చుట్టూ 3 సార్లు అటు ఇటు తిప్పుతూ దిష్టి తీస్తూ పిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి. తర్వాత అక్షంతలు వేసి హారతి ఇవ్వండి. పిల్లలపై భోగి పళ్ళు పోసేటప్పుడు శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు అన్న మంత్రాన్ని చదువుతూ భోగి పళ్ళు పోయాలి. ఇలా ముందుగా తల్లిదండ్రులు పోసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ పోయాలి. ఇక మీ ఇంటికి 5 ముత్తైదును పిలిచి వారి చేత కూడా పిల్లలకు భోగి పండ్లు పోయించి ముత్తైదులకు తాంబూలం ఇచ్చి పంపించండి. ఇలా కార్యక్రమం పూర్తయిన తర్వాత కింద పడిన భోగిపళ్ళు మొత్తం తీసి వాటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. కింద పడిన భోగిపళ్ళను ఎవ్వరూ తినకూడదు. ఎందుకంటే పిల్లలకు ఉన్న దిష్టి మొత్తం పోవాలని పిల్లల తలపైన భోగిపళ్ళు పోస్తారు. కాబట్టి దిష్టి తీసిన భోగిపళ్ళను ఎవ్వరూ తినకూడదు. ఇక కింద పడిన చిల్లర నాణ్యాలను తీసి ఎవరికైనా పంచిపెట్టండి, లేదా గుడిలో హుండీలో వేయండి. ఈ విధంగా చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లలపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది.
పిల్లల తలపై బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి పిల్లలకు భోగి పండ్లను పోస్తే వాళ్ళ జ్ఞానం పెరిగి తెలివితేటలు పెరుగుతాయి. ఈ భోగి పండుగ రోజు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి. పొరపాటున ఎవ్వరూ కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఖచ్చితంగా ఆ రోజున తలస్నానం చేయాలి. లేదంటే సంవత్సరం అంతా నరపీడలు వెంటాడుతాయి. అలానే భోగి పండుగ రోజున ఉదయాన్నే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కాసిని కొన్ని రేగిపళ్ళు వేసి స్నానం చేస్తే మీకున్న నరదిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివితే ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది. అలానే ఇంటి ముందుకు హరిదాసులు వస్తే వాళ్ళకి తప్పకుండా బియ్యం, కందిపప్పు, అలానే బెల్లం దానం చేయండి. ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అలానే భోగి పండుగ రోజు గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతకు ఆహారంగా నానబెట్టిన బియ్యం, బెల్లం తినిపిస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. సో విన్నారు కదండి, భోగి పండుగ రోజున ఏం చేయాలి, భోగి పళ్ళు ఎవరికి పోయాలి, ఎలా పోయాలి, ఆనవాయితీ లేని వాళ్ళు పోసుకోవచ్చా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.